మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన స్పీకర్ గారు అయ్యన్న పాత్ర గారికి, అలాగే కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా పేరు పేరు నా నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి అలాగే ఈ రోజు ఈ ఊరు రావడం 14వ వార్డు, అలాగే 14 వార్డు సభ్యులందరూ కూడా మన ఇన్ఛార్జ్ వరహాలమ్మ గారికి, సత్యబాబు గారికి, రామ సత్యం గారికి, అలాగే బత్తినాయుడు గారికి, రాంబాబు గారికి, శ్రీరామూర్తి గారికి, తాతాల గారికి, శ్రీని గారికి పేరు పేరు నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నా. మరి అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి కూటమి ప్రభుత్వ కుటుంబ సభ్యులకు, అలాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే 28 వార్డు నుంచి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మరి ఈ రోజు మనం మామగారు అడిగారు, బాగానే ఉంది, రోడ్లు కావాలని చెప్పడం జరిగింది. చాలా సంతోషం అండి. ఎందుకంటే ఈ నర్సీపట్నానికి 189 రోడ్లు కానీ, కల్వర్ట్స్ కానీ, డ్రైన్స్ కానీ మనం చేసుకున్నాం ఈ రోజుకి, ఈ 2 సంవత్సరాలకి 189 మన మున్సిపాలిటీకి చేసుకొని 10 రోజులు పట్టించి కూడా అలాగే ఓపెనింగ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇంకా మనం ఇంకో 10-15 రోజులు పడుతుంది అన్ని రోడ్లు ఓపెన్ చేసుకోవడానికి. అన్ని వార్డులు 28 వార్డులు కూడా మన మున్సిపాలిటీ అంతా అయ్యన్న పాత్ర గారు వచ్చిన తర్వాత 32 కోట్ల రూపాయలు మన మున్సిపాలిటీకి ఇచ్చారు. 32 కోట్లతోటి డెవలప్మెంట్ చేసుకుంటున్నాం. రోడ్లు కానీ, ట్రైన్స్ కానీ, కల్వర్ట్స్ కానీ ఇవన్నీ మనం చేసుకుంటూ వస్తున్నాం తప్ప ఎక్కడ కూడా మనం అభివృద్ధి అన్నది ఆపకుండా మనం చేసుకుంటూ వస్తున్నాం. మనం ప్రభుత్వం వచ్చేసరికి లైట్లు వెలగట్లేదు. లైట్లు 1075 రేట్లు బాగు చేసాం. అలాగే 700 లైట్లు కొత్త లైట్లు వేసాం. 140 ఎలక్ట్రికల్ పోల్స్ వేసాం. అలాగే జోగులాదిపాలెం కూడా ఎలక్ట్రికల్ పోల్స్ మనం ఇవ్వడం జరిగింది. అలాగే అన్నిటికీ కూడా మనం డెవలప్మెంట్ ఎక్కడ ఆపకుండా తీసుకొస్తున్నాం. అలాగే 32 కోట్లతోటి మనం డెవలప్మెంట్ చేసుకుంటూ, అలాగే ఎక్కడికెక్కడ చెత్త పేరుకుపోయి ఉంటుంది. 28 వార్డులో కూడా చెత్త పేరుకుపోయి ఉంటే అయ్యన్న పాత్ర గారు కలువ చేసుకొని ఈ చెత్తని ఎట్లా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అక్కడ బలిగట్టం దగ్గర మీరు ఎవరో తెలియదు, ఆ డంపింగ్ యార్డ్ దగ్గర పేరుకుపోయింది. ఎన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు పెట్టి చెత్త పేరుకుపోతే కొండల్లో ఉండిపోతే ఆ చెత్తని 2 కోట్లు పెట్టి జిందాల్ కంపెనీకి పంపించి ఈ రోజు ప్రాసెస్ యూనిట్ అని ఒక మిషన్ తెప్పించి దాన్ని వర్మీ కంపోజ్ కూడా తయారు చేసుకున్న పరిస్థితి మన మున్సిపాలిటీ ఈ రోజు వచ్చింది. అటువంటిది ఎక్కడ డెవలప్మెంట్ అయితే ఎక్కడ కూడా మనం ఆపలేదండి. అలాంటిది ఈ రోజు చూస్తున్నాం. లైట్లు అయితేనేమి, డ్రైన్స్ అయితేనేమి ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తూ, అలాగే సంక్షేమ పథకాలు కూడా మనం ఎక్కడ ఆపకుండా తల్లికి వందనం కానీ ఇవన్నీ మనం ఇచ్చిపోతున్నాం. ఎక్కడ అవి కూడా వదిలేకుండా స్త్రీ శక్తి, మీరు అందరూ బస్సులకు వెళ్తున్నారమ్మా ఆడవాళ్ళందరూ, మరి ఆ స్త్రీ శక్తి తోటి అన్నదాత సుఖీభావ కూడా సంవత్సరానికి 20,000 వేయడం కూడా. పెన్షన్ ఉందంటే పెన్షన్ మన ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చారు, మేము ఈ 15 రోజులది అలాగే రేపు వచ్చే నెలది 6,000 రూపాయలు మీకు ఫస్ట్ నెల పెన్షన్ ఇస్తానని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. అలాంటిది మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 6,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. మీరు గుర్తుందా లేదా? ఇచ్చారు. అటువంటిది అక్కడి నుంచి మనం ప్రతి నెల కూడా ఫస్ట్ అవ్వక ముందే 4,000 రూపాయలు కూడా ఇస్తున్నారు. అవి ఎక్కడ ఆపలేదు. మనం అవి ఆపకుండా సంక్షేమం ఎప్పుడు ఆపకుండా అభివృద్ధి పనులు అంటే రోడ్లు ఇవన్నీ కూడా చేసుకొని రావడం జరుగుతుంది. అలాగనే మన అయ్యన్న పాత్ర గారు ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలనే ఉద్దేశంతో మరి త్రాగునీరుకి 185 కోట్లు తీసుకొచ్చిన ఘనత అయ్యన్న పాత్ర గారిది. మరి ప్రతి ఒక్కరికి కూడా 1 సంవత్సరంన్నరలో మనకు కంప్లీట్ అయిపోతే ఇంటింటికి కుళాయి కూడా రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడా కూడా మీకు ఇబ్బంది లేకుండా జరుగుతుంది. మనం ఈ 2 సంవత్సరాల్లో చేసినటువంటిది, ఈ 2 సంవత్సరాల్లో మున్సిపాలిటీకి 242 కోట్లు ఇచ్చినటువంటి ఘనత అయ్యన్న పాత్ర గారిది. మరి అటువంటిది మనం ఎక్కడా కూడా ఆపకుండా మీరు అడిగే పరిస్థితి లేదు. మీరు ఏదైనా సరే ఎవరినైనా ప్రతిపక్షం వాళ్ళు మనల్ని విమర్శించే హక్కు లేదు. ఎందుకంటే మనం అభివృద్ధి చూపిస్తున్నాం. ఏదన్నా ఉందంటే పోటీ పడాలంటే అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప విమర్శించే హక్కు వాళ్ళకి లేదని చెప్పి మనం చేసుకుంటూ, అలాగనే మరి ఈ రోజు అయితే మాత్రం ఇక్కడ 1,40,00,000 పెట్టి మనం ఆ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఈ వార్డుకి వేయడం జరిగింది. ఇవి కూడా తటిమా పనులు కూడా కంప్లీట్ అవుతాయి. ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పాను వరాలమ్మ గారికి, సత్యబాబు గారు కూడాను. ఎక్కడెక్కడ రోడ్లు ఉన్నా ఏమున్నా సరే మీరు తీసుకురండి, మనం ఇంకా టైం ఉంది. మనం అవన్నీ కూడా కంప్లీట్ చేసి ఇంకా 3 సంవత్సరాలు అయ్యన్న పాత్ర గారి టైం ఉంది, హ్యాపీగా మనం చేసుకుందాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మీ రోడ్లన్నీ కూడా అవుతాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.